और ऊपर नहीं उठ ఈరోజు కల్వకుంట తారక రామారావు గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు యాదాద్రి జిల్లా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా భారీ ఎత్తున సర్పంచ్లకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఎన్నికలలో ఈ సర్పంచ్ ఎన్నికలలో ముత్తడ యాదాద్రి జిల్లాలో బోనీ చేసి ఏకగ్రీవ ఎన్నికైనటువంటి ఎడ్లెంకర్ రెడ్డి గారి నాయకత్వంలో గజమాలతో డప్పు వాయిద్యాలతో కేటీఆర్ గారిని స్వాగతం పలకడానికి ఈ సింగనగూడెం స్టేజ్ దగ్గర భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారు. కావున పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున తల్లి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రానున్న ఎన్నికలలో జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, మరియు రాబోయే ఎన్నికలలో శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ సత్తాను చాటి చెప్తామని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ముందుకు పోయి 10 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, గ్రామ పంచాయతీకి నిధులు అయితేనేమి, శ్మశాన వాటికలకు నిర్మాణం అయితేనేమి, అంచెలంచెలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల కాలంలో కానీ ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఖాళీ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి ముఖ్యమంత్రికి ప్రజల జవాబుదారీగా ఈ సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ కి ముందు వరుసలో నిలబడినందుకు ప్రజలకు కృతజ్ఞత తెలుస్తూ ఇప్పుడు బిఎన్ తిమ్మాపూర్ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు ఎడ్ల వెంకరెడ్డి గారు మాట్లాడు. నూతనంగా ఎన్నికైన సర్పంచులని, ఉప సర్పంచులని, వార్డు మెంబర్లని సన్మానిస్తేందుకు విచ్చేస్తున్న కేటీఆర్ గారికి స్వాగతం పలకడానికి ఇక్కడ విచ్చేసి ఉన్నాము. కేటీఆర్ సర్పంచ్ సన్మానించడానికి వస్తున్నారు, మేము వాళ్ళని స్వాగతం పలకడానికి ఇక్కడ వచ్చి ఉన్నాం. మాది ముంపు గురవుతుంది కాబట్టి ఊరిని అభివృద్ధి పదంలో తీసుకుపోనీకి మాకు ఇంకా ప్యాకేజీలు రాలేదు, ఇండ్లకు డబ్బులు రాలేదు, కొన్ని సీలింగ్ ల్యాండ్లకు రాలేదు. వాటన్నిటికి ముందుండి పోరాడదామని చెప్పని సర్పంచ్ మమ్మల్ని అనుకున్నారు. దాన్ని నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వారికి అన్ని రకాలుగా ముందుండి వారికి అన్ని ఏ ఆపద రాకుండా ప్రతి దాంట్లో కూడా ఇచ్చేసి ఊరికి అభివృద్ధి వెంకరెడ్డి గారు నాగడిపల్లి సర్పంచ్ చక్కా నాగరెడ్డి గారు ఏకగ్రీవం అయింది. పట్టించుకోరు కానీ కేసీఆర్ గారికి భవిష్యత్తు మీద ఉండే ఫికర్తో మన పిల్లలు మంచిగా ఉండాలి, మన ఊర్లు మంచిగా ఉండాలి, ఊర్లు సాఫ్ ఉండాలి, స్వచ్ఛమైన గాలి రావాలి అనే ఉద్దేశంతో 270 కోట్ల మొక్కలు భారతదేశంలో పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం అధికారం కార్యక్రమంలో మన రాష్ట్రం తెలంగాణ, మన నాయకుడు కేసీఆర్ గారు.
ప్రతి గ్రామంలో ఒక డంప్ యార్డ్ ఉండాలి.